పెన్ కన్వెన్షన్ కూల్చివేతపై అక్కినేని నాగార్జున ఎక్స్ వేదికగా స్పందించారు. స్టే ఆర్డర్లు, కోర్టు కేసులకు విరుద్ధంగా ఎన్ కన్వెన్షన్ కు సంబంధించి కూల్చివేతలు చేపట్టడం బాధాకరమన్నారు. చట్టాన్ని ఉల్లంఘించేలా తాము ఎటువంటి కట్టడాలు కట్టలేదని తెలిపారు. ఆ భూమి పట్టాభూమి అని, ఒక్క అంగుళం ట్యాంక్ ప్లాన్ కూడా ఆక్రమణకు గురికాలేదని వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ప్రైవేట్ స్థలంలో నిర్మించిన భవనమని, కూల్చివేత కోసం గతంలో ఇచ్చిన అక్రమ నోటీసులపై కోర్టు స్టే ఇచ్చిందన్నారు. స్పష్టంగా చెప్పాలంటే కూల్చివేత అన్నది తప్పుడు సమాచారంతో లేదా చట్టవిరుద్ధంగా జరిగిందని చెప్పుకొచ్చారు నాగార్జున. కూల్చివేతకు ముందు తమకు ఎలాంటి నోటీసు జారీ చేయలేదని, కేసు కోర్టులో ఉన్నప్పుడు ఇలా చేయడం సరికాదని ఎక్స్ వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. చట్టాన్ని గౌరవించే పౌరుడిగా కోర్టు తనకు వ్యతిరేకంగా తీర్పునిస్తే తానే ఆ కన్వెన్షన్ హాలును కూల్చివేసి ఉండేవాడినని అన్నారు. తాజా పరిణామాల వల్ల తాము ఆక్రమణలు చేశామని, తప్పుడు నిర్మాణాలు చేపట్టామని ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉందని, జనాల్లో కలిగే అభిప్రాయాన్ని పోగొట్టాలనేదే తమ ప్రధాన ఉద్దేశమని చెప్పుకొచ్చారు. అధికారులు చేసిన ఈ చట్టవిరుద్ధ చర్యలకు వ్యతిరేకంగా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానన్నారు నాగార్జున. అక్కడ తమకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నానంటూ తన ఎక్స్ అకౌంట్లో నాగార్జున పోస్ట్ చేశారు.